పొద్దునే బ్యాట్ బాల్ వేసుకుని గ్రౌండ్ కి వచ్చారు. ఒకడికి రన్ చేస్తారు అట్లా, ఒకటికి బాల్ వేస్తారు అట్లా. నా పోయినా ఏం ఐపీఎల్ చూసి వీళ్ళు ఐపీఎల్ ప్లేయర్లు అనుకుంటారు. ప్రతి సంవత్సరం లక్షల్లో జనాలు ఒకటే చోట కలుస్తారు. యుద్ధం చేయడానికో, ఎలక్షన్స్ లో ఓట్ వేయడానికో, లేకపోతే పుష్కరాల్లో స్నానం చేయడానికి కాదు. ఎందుకంటే టు వాచ్ అ గ్రోన్ మ్యాన్ రూయిన్ దేర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఏంటి సార్? అదే ఐపీఎల్ చూడడానికి. ఒక మాటలో చెప్పాలంటే ఐపీఎల్ ఇస్ నాట్ జస్ట్ అ క్రికెట్ లీగ్, ఇట్ ఈస్ అ బిగ్ బాస్ షో విత్ బ్యాట్స్. ట్రోఫీ కోసం ఫైట్ చేస్తారు, ట్రామా తీసుకొని బయటికి వెళ్తారు. అండ్ ప్రతి టీమ్ కి ఫ్యాన్స్ ఎంత మంది అయితే ఉంటారో, హేటర్స్ దానికి డబుల్ ఉంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ ఫ్యాన్స్ అండ్ హేటర్స్ గురించే ఈ వీడియో. అన్ని వీడియోస్ లాగా ఈ వీడియో కూడా చాలా ఫన్నీగా ఉంటది. కమెంట్ సెక్షన్ లో కొట్టుకొని చావకండి. So my dear ladies and gentlemen, boys and girls, uncles and aunties, welcome back to the brand new video. నేను మీ ఐపీఎల్ తెలుగు కామెంటేటర్ ద వన్ అండ్ ఓన్లీ సోనాలి. క్లాప్స్ బా. అండ్ పర్మిషన్ లేకుండా బౌండరీలో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ మన ఆదిత్య బ్రోతో. ఒకసారి చూడండి ఆదిత్య బ్రో ఫీల్డింగ్ ఎట్లా చేస్తాడో. దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే. ఐపీఎల్ లో నాకు బాగా ఇరిటేట్ చేసినవి కొన్ని ఉన్నాయి బ్రో, వాటి గురించి నేను మాట్లాడతా. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఐపీఎల్ ప్లేయర్స్ ని కొనుక్కోవడానికి షాపింగ్ స్టార్ట్ అవుతుంది. Cameron Green from Australia, 1360 and 25 crore it is. ఇక్కడ మాత్రం డబ్బున్నోడే కింగ్. పెద్ద పెద్ద కంపెనీస్ ఏమో డీమార్ట్ కి వెళ్తే ప్లేయర్స్ ని కొనుక్కోవడానికి. కొన్ని టీమ్స్ ప్లేయర్స్ ఒక పొటెన్షియల్ చూసి కొనుక్కుంటారు, ఇంకొంతమంది టాలెంట్ చూసి కొనుక్కుంటారు. ఇంకొన్ని టీమ్స్ అయితే అసలు ప్లేయర్ ని ఎందుకు కొన్నారో వాళ్ళకే తెలియదు. లోకల్ అండ్ బయట ప్లేయర్స్ ని కొంటాం, నీట్ గా ట్రైనింగ్ ఇస్తాం, మ్యాచ్ లు ఆడిపిస్తాం, బేసిక్ గా వాళ్ళందరినీ మంచి ఫామ్ లో తీసుకొస్తాం. ఐపీఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వరల్డ్ కప్ కి సేమ్ వాళ్ళతోనే. వద్దులే నేను చెప్తే బాగుండదు. ఆప్షన్ లో గెలుస్తారు, సీజన్ లో ఓడిపోతారు. 15 కోట్లు పెట్టి ప్లేయర్ ని కొంటే వాడు 15 రన్లు కూడా తీయడు. చీప్ గా వచ్చిండని కొన్నోడు మాత్రం మ్యాచ్ గెలిపిస్తాడు. నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకొంతమంది వస్తారు భయ్యా, చూడండి ఏదా లిస్ట్ ప్లేయర్స్ కాదు ఎంపైర్లది. విరాట్ కోహ్లీ, కోహ్లీ 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 ఎంత ఓకే. ఎంత ప్లేయర్ ఎంత తీసుకో, ఎంత ఎంత ఫోన్ పే కొట్టనా? ధోని 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 కొను, ధోని కొను, ధోని ఉంటే చాలు, ధోని కొను. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫ్యాన్స్ గురించి. ప్రతి ఇయర్ టీమ్స్ లో ప్లేయర్స్ చేంజ్ అవ్వచ్చు, కెప్టెన్స్ చేంజ్ అవ్వచ్చు, స్ట్రాటజీ చేంజ్ అవ్వచ్చు, లాస్ట్ కి వాళ్ళు వేసుకునే జెర్సీ కూడా చేంజ్ అవ్వచ్చు. కానీ ఒక్కటి మాత్రం చేంజ్ అవ్వదు, అదే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్. ఐపీఎల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే రచ్చ స్టార్ట్ చేసినారు ఏంద్రా మీరు. మీరు కాటరమ్మ కొడుకులు కావచ్చు. వెయిట్ 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 అ మినిట్, మీరు కాటరమ్మ కొడుకులు కావచ్చు. ఏంది ఫ్యాన్ వార్స్ చేసే నిబ్బి ఇంకా బ్యాన్ అవ్వలేదా? కానీ ఇక్కడున్నది శౌర్యాంగులు రా. ఇప్పుడు ఈ నిబ్బి వచ్చి ఎస్ఆర్హెచ్ వాళ్ళని రెచ్చగొట్టింది. వాళ్ళు సైలెంట్ ఉంటారా? ఇక్కడున్నది శౌర్యాంగులు రా. శౌర్యాంగులు కాదు మీరు. మరి చాతాగాని కొడుకులు.
ఐపీఎల్ లో 10 టీమ్స్ ఉంటాయి. ఆ అన్ని 10 టీమ్స్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈ అందరు ఫ్యాన్స్ లో విచిత్రంగా బిహేవ్ చేసే ఫ్యాన్స్ ఎవరంటే ఆర్సీబీ అండ్ సిఎస్కే వాళ్ళు. ఐపీఎల్ స్టార్ట్ అయితే చాలు యాడ లేని గోల్ అంతా వీళ్ళ దగ్గరనే ఉంటది. వీళ్ళ ధైర్యం మొత్తం టీం ని చూసుకొని కాదు, టీమ్ లో ఉన్న ఒక్క ప్లేయర్ ని చూసుకొని. సిఎస్కే వాళ్ళకి ధోని, అండ్ ఆర్సీబీ వాళ్ళకి నేను చెప్పాలా ఏంటి, విరాట్ కోహ్లీని చూసుకొని. మళ్ళీ వాళ్ళలో కొంతమంది ఉంటారా బాబు, వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే పక్కన వాళ్ళని గెలకడం, గొడవ పడుతూ ఇంటర్నెట్ వార్స్ చేయడం, స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య లాగా ఎంజాయ్ చేయడం. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటది. ఫస్ట్ సిఎస్కే, టాలీవుడ్ బ్రో, టాలీవుడ్ సినిమాలే వేర్ బ్రో. అసలు ఒకడు ఖుషి అది ఇది మొత్తం కాపీ బ్రో. తమిళోళ్ళు మొత్తం కాపీ కొడతారు మన దగ్గర. ఆయన చెన్నైలో ఏముంటది బ్రో, మొత్తం ఎండ్ ఉంటది ఫుల్. అసలు క్లైమేట్ కూడా బాగోదు బ్రో. అన్నా వనక్కం అన్నా, అన్న నానన్నా సిఎస్కే ఫ్యాన్ అన్నా. అరే ఎవరినైనా నమ్మొచ్చు అని ఇట్లాంటి వాళ్ళని మాత్రం నమ్ముద్రా. సీజన్ కి క్లైమేట్ మారినట్టు మారిపోతారా వీళ్ళు. ఇక్కడ దాకెందుకు, మన ఛానల్లో వీడియోస్ అన్ని చూస్తూ ఆ సబ్స్క్రైబ్ చేయని 69% వాళ్ళందరూ కూడా వాళ్ళే. చేయరా రే, సబ్స్క్రైబ్ చేయరా. ఫోన్ కింద పెట్టి ఆ బ్యాట్ బాల్ తీసుకొని ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద గట్టి వేసి కొట్టరా. నీ సొమ్మేమవుతుందిరా సబ్స్క్రైబ్ చేస్తే. ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నావు అనుకో, నీ ఇష్టం ఉన్న టీమ్. మరి సిఎస్కే ఫ్యాన్స్ ఇట్లుంటే ఆర్సీబీ ఫ్యాన్స్. కోహ్లీ ఉన్నాడా, కోహ్లీ అరే కోహ్లీ ఉంటే చాలు. కోహ్లీ అవుటా, తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ సిఎస్కే వాళ్ళేమో ఆర్సీబీ వాళ్ళు కప్పు కొట్టరు అన్నారు, మొన్న కొట్టేసింది. అయినా అప్పుడు ఆర్సీబీ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడాలి. ఈ సాల కప్ నమ్దే, ఈ సాల కప్ నమ్దే, ఈ సాల కప్ నమ్దే, ఈ సాల కప్ నమ్దే, ఈ సాల కప్ నమ్దే బ్రో, ఈ సాల కప్ మందే బ్రో. చెప్పినా కదా. వీళ్ళేమో వాళ్ళ కప్పు లేదని చెప్పి ఆడుకునే వాళ్ళు, వాళ్ళేమో వీళ్ళతో ధోని రిటైర్మెంట్ గురించి మాట్లాడి ఆడుకునే వాళ్ళు. ఇదే బ్రో ధోని లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఇదే. ఈ ఇయర్ ఇదే లాస్ట్ ధోనిది, లాస్ట్ ఇయర్ ఇదే లాస్ట్ మ్యాచ్ ధోనిది. అయిపోయింది దీంతో, ఇంకా అయిపోయింది ధోనిది బ్రో. ధోని ఐపీఎల్ ఇదే లాస్ట్ బ్రో, లాస్ట్. ఇంకా ఇది అయిపోయింది లాస్ట్. Meanwhile, अंडर 5 हिसाब से चौका अरे वो ना मैं खेलता ना बीच में नहीं आना, बैट उड़ जाएगी। हाँ next 5 IPL ట్రోఫీస్. లాయల్టీ అంటే ఏంటో తెలుసా నీకు? 49 ఆల్ అవుట్ గుర్తుంది కదా, 2016 and 17 గుర్తుందా నీకు? విరాట్ కోహ్లీ పోయిన తర్వాత నీ ఫ్యాన్ బేస్ సగం అయిపోతుంది అనుకుంటా. ధోని రిటైర్ అయితే మిమ్మల్ని ఎవరైనా దిగుతారా? సిరాజ్ ని మీరు ఏం చేసినారో మర్చిపోయినారా? సురేష్ రైనాతో మీరేం చేసారు? ఈసారి మా వైపు సంజు శాంసన్ ఉన్నాడు. 20 overs లో 500 runs ఊరికనే వేసేస్తాడు. రెచ్చగొడుతున్నావు సూరి, బతికి పొమ్మంటున్నాను. మా భువనేశ్వర్ బాల్ చేయడురా, బాంబులు వేస్తాడు. దాని నుంచి మీ వాడు తప్పించుకోలేడు. మాకు చప్పాకుందిరా, మాకు చిన్న స్వామి ఉంది. సవాల్ చెయ్యొద్దు, నాతో ఆడుకోవద్దు. నీకు ఒక్క కప్పు కొట్టడానికి 18 years అయిందిరా, మా దగ్గర 5 ఉన్నాయి. ఈసారి అట్లా అవ్వదు. ఈ సాల కప్ నమ్దే, ఓడిపోతావు. బయలుదేరు. ఈ ఐపీఎల్ కప్పు కూడా మాదే, మీరు లాస్ట్ ఇయర్ కొట్టిన ఐపీఎల్ కప్పు కూడా మాదే. ఇచ్చేస్తారు మరి, అవి 2 తీసేసుకుంటాం, మొత్తం 7 cups అవుతాయి. తలా ఫర్ రీజన్ రా, తలా ఫర్ రీజన్ రా. చూసుకుందాం. కానీ ఏం చేద్దాం, క్రికెట్ మీద నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కువ ఉంటది. సో ఈ వీడియో చూస్తున్న ఇలాంటి వాళ్ళకి ఒక క్వశ్చన్ రా. కొంతమంది ప్లేయర్స్ సీజన్ 1 లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. గూగుల్ చేయకుండా, పక్కనోడు ఏం కామెంట్ పెట్టిండో చూడకుండా ఆన్సర్ ఏంటో చెప్పండి రా.
వీళ్ళిద్దరు ఇట్లుంటే 5 కప్పులు కొట్టిన ఎంఐ ఫ్యాన్స్ ఇంకొక జోన్ లో ఉంటారు. చూడండి. ఏంటి ఐపీఎల్ చూస్తున్నావా? అవును. నీ ఫేవరెట్ టీం ఏంటి? ముంబై ఇండియన్స్. ఓ మరి ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? మనకి ఫేవరెట్ ప్లేయర్స్ ఉండరు, ఫేవరెట్ ఎంపైర్సే. ఎందుకలా? అరే మేము మ్యాచ్ ఓడిపోయినా హ్యాపీగానే ఉంటాం, గెలిచినా హ్యాపీగానే ఉంటాం రా. మ్యాచ్ గెలిచిందని తెలిసిన తర్వాత ఫిక్సింగ్ అంటారు, ఓడిపోయిన తర్వాత ఒక్కడు మాట్లాడాడు. ఏదైనా బొక్క మాకే. ఈ ముగ్గురు టీమ్స్ ఇట్లా కొట్టుకుంటుంటే 4వ వాడికి స్టెప్ పడింది. ఎవడాడో ఒక్క నిమిషం నాకు మెసేజ్ వచ్చింది, అక్క ఐపీఎల్ లో నీ ఫేవరెట్ టీం ఏంటి? నా ఫేవరెట్ టీమా? ఆదిత్య బ్రో ఒకసారి నాకు కాల్ చేయి. అర్థమై ఉంటది కదా. జనరల్ గా కర్ణాటక వాళ్ళు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారు, తమిళనాడు వాళ్ళు సిఎస్కేకి సపోర్ట్ చేస్తారు. కానీ మన తెలుగు స్టేట్స్ లో ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్. మనం సినిమాలను సపోర్ట్ చేసినట్టే, మంచి యాక్టర్ ని సపోర్ట్ చేసినట్టే మనం క్రికెటర్స్ ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం. అవును. ఇక్కడ ఆర్సీబీ వాళ్ళు ఉంటారు, సిఎస్కే వాళ్ళు ఉంటారు, ఎంఐ వాళ్ళు ఉంటారు, ఇక్కడే పుట్టిన ఇక్కడనే సస్తా అని నాలాంటి ఎస్ఆర్హెచ్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మా టీమ్ లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఫారెన్ ప్లేయర్స్ కి కూడా తెలుగొచ్చు. మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. యాజ్ అ హైదరాబాదీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా వితౌట్ హేట్ మేము అందరినీ ఎంకరేజ్ చేస్తాం, ప్రతి మ్యాచ్ ఎంజాయ్ చేస్తాం. ఒకవైపు ఆర్సీబీ బాగా ఆడుతుందని చెప్పేసి హ్యాపీనెస్ ఉంటది, ధోని బ్యాటింగ్ చూడాలని కూడా నాకు ఉంటది. అట్ ద సేమ్ టైం నా టీం విన్ అవ్వాలని కూడా ఉంటది. అన్ని టీమ్స్ గురించి ఆలోచిస్తున్న ఒక ఏకైక టీం మన హైదరాబాద్ టీం. Meanwhile, మీ ఆర్సీబీ వాళ్ళు అందరికి ఒకటే చెప్తున్నారా, ఒక్క కప్పు కొట్టంగానే అయిపోదురా బెట్టే. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ తోని, అది గెలిచి చూపిర్రా చోటే. అరే ఇప్పుడే కదరా ఇంత హైప్ ఇచ్చినాను, మళ్ళీ ఎందుకు రా వాళ్ళని రెచ్చగొడుతున్నావు? ಟಾರ್ಗೆಟ್ ಏನು ಹಿಡಿದು ಮ್ಯಾಚೇಮೋ 100 ನೋಡಿ ಒಂದು 100 ನೋಡಿರೋ ನಮ್ಮ ಆರ್ಸಿಬಿ ಮೇಲೆ 100 ಟ್ರೈ ಮಾಡ್ರಿ. ಎಡ್ಡು ఇదైతే ಕೇಳ್ತೀನಿ పటేల్ చెట్టు. వద్దొద్దన్న జనాలను రెచ్చగొట్టకన్నా ప్లీజ్. అసలు ఒక్క ప్లేయర్ ని మీరు చూసుకొని ఇంత రెచ్చిపోతున్నారంటే అసలు ఏ ప్లేయర్ వస్తున్నాడు, అసలు ఏ ప్లేయర్ వెళ్తున్నాడు, ఏ ప్లేయర్ ఉన్నాడు, ఏ ప్లేయర్ ఆడుతుండా లేదా ఏం తెలియకుండా టీం ని సపోర్ట్ చేస్తూ ఆ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ ని సపోర్ట్ చేస్తున్నాం కదా మేము. మాకెంత ఉండాలి? ఫైనల్ ఒకటి చెప్తున్నా విను, మా వాళ్ళని కాటేరమ్మ కొడుకులు అని చెప్పి ఊరికేనే చెప్పలేదు. అండ్ మాకు గనక ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చూసుకో మళ్ళా. మీకు తెలుసా ఈ ప్రపంచంలో బ్రెయిన్లెస్ ఫెలోస్ ఎవరో? ఎస్ ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి, కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? అమ్మ పడవ మాధవరెడ్డి కాపాడండి అన్న. ఓయమ్మ ఫేస్ టు ఫేస్. ఇదేంటి ఇదా? కొంతమంది జీవితాలు అంతే, మారరు. ఫ్యాన్ వార్స్ కి దూరంగా ఉండు, ఇలాంటి చెత్తకైతే ఇంకా దూరంగా ఉండు. నేను ఈ టాపిక్ ని ఇంకా ట్రాక్ చేయను. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు కన్వే. సో ఈ వీడియోకి ఇంతే. ఒక్కవేళ మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసినారంటే అదొక లైక్ కొట్టి పుణ్యం కట్టుకో. నువ్వు సపోర్ట్ చేసే టీం నేమ్ కామెంట్ చేయి. ఇవాళ సాయంత్రం ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎవరు గెలుస్తారో మీరు చెప్పండి. ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్ చేసేసేయండి ప్లీజ్. ఇంకా నేనెవరో, మన ఫీల్డర్ ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అరే నిజంగానే నిద్ర పోతారా?